మన ముఖ రూపం మారగలగాలి. హల్లెలూయా. మన వస్త్రాలు ఏ దినాన కూడా దగదగ మెరుగినట్టుగానే ఉండాలి. మనము ఎప్పుడు కూడా వస్త్రాలను ఏం చేయకూడదు, అపవిత్రం చేసుకోకూడదు. ఆయన రక్తములు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఆయన రక్తంలో కడుక్కుంటూ ఉండాలంటే ఎగ్జాక్ట్గా నీ చీకటి కోణానికి తెలియాలి. ఎగ్జాక్ట్గా నీ చీకటి కోణానికి తెలియాలంటే నువ్వు ఇంట్లో ఉంటే తెలియదు. నువ్వు పని చేసుకుంటే 4 రూపాయలు డబ్బులు వస్తాయేమో కానీ ఇవి మాత్రం రావు. ఇది సంతలో దొరికే సరుకు కాదు. నువ్వు సంపాదిస్తున్నావే డబ్బులు, ఆ డబ్బులతో సంతకెళ్ళి కొనుక్కునేది కాదు. పోనీ అలాగైతే సంపాదించుకో. దేవుని వాక్యములో ఇవి సంపాదించుకొనుటకి ఇది సమయమా? మరి ఏం సంపాదించుకోవడానికి సమయం? మనలో ఉన్నటువంటి చీకటి ఛాయలను తొలగించేది దేవుడు. నేను ఒక్కడ చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నువ్వు బలహీనురాలు కాదు, చాలా బలవంతురాలు కదా. నువ్వు బలహీనుడు కాదు, చాలా బలవంతుడు కదా. ఫ్లోలో వచ్చేసింది అనుకుంటున్నారా? స్టడీలో ఉండే మాట్లాడుతున్నాను. ఓ పని చేయి, నువ్వు బలవంతురాలు అయితే నో ప్రాబ్లం. కానీ చూసుకుంటావు పైనుంచి కిందకి. వాక్య ధ్యానం అంతా నీకుంటే, నీకు దైవజనులు అక్కర్లేకపోతే, నీకు సహవాసం అక్కర్లేకపోతే, సేదా నువ్వు పరలోకం వెళ్ళిపోతావని కాన్ఫిడెంట్ నీకుంటే మానిపడి, నో ప్రాబ్లం. లేదు నేను బలహీనరాల్ని, ఒక్కరోజు సహవాసం మానితేనే సైతాన్ని కూడా పైనుంచి కింద వరకు నన్ను ఆడిచ్చేస్తున్నాడు. అందుకని ఏది ఏమైనా నా పరిపాట్లు ఇదొక పరిపాటు, నా పనుల్లో ఇదో పని, నా పాటలలో ఇదొక పాటు. ఈ పాటు నన్ను ఉద్ధరించేదే కానీ నన్ను నాశనానికి అప్పగించేది కాదు. నాకు బలం అనే బూస్ట్ ఇచ్చేదే కానీ నన్ను బలహీనపరిచేది కాదు. దీనివల్ల నేను లోకాన్ని జయించగలుగుతాను. దీనివల్ల శరీర సంబంధమైనటువంటి తుచ్చనీయమైనటువంటి పరిస్థితులు, స్థితిగతులు నేను జయించగలను. దీనివల్ల శరీర సంబంధంగా కూడా నా దేవుడు నన్ను విడవడు అని వాక్యం మీద విశ్వాసం ఉంటే, దేవుడు మాట మీద విశ్వాసం ఉంటే, దేవుని మాట సత్యం అనుకుంటే, ఇది కళ్ళబొల్లు కబురు కాదంటే, ఇది కాకమ్మ కబురు కాదంటే నువ్వేం చేయాలి? ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధములు యొద్ద కాచుకుని వాడు ధన్యుడవుతాడు. మరియ వలె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటే అది ఎవ్వరు తీసివేయలేరు.